హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భేటీ అండి. తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఆఖరులో రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి 5 కీలకమైన శుభవార్తలను ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశంగా ఉంది. మరి ఆ కీలకమైన 5 శుభవార్తలేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. మొదటిదండి, డీఏ/డీఆర్ అరియర్ పేమెంట్. సో, జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 222 నెలలకు సంబంధించి డీఏ/డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని విడతల వారీగా ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించేలాగా నిర్ణయం తీసుకోబోతోంది. ఇక్కడ టేబుల్ అయితే చూడొచ్చు. జూలై 1, 2018 సంబంధించి డీఏకి 30 నెలలు, ఈ విధంగా మిగతావన్నీ చూసేయొచ్చు. టోటల్‌గా 212 నెలలకు సంబంధించి అరియర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4,000-5,000 వరకు 5,000 కోట్ల వరకు ప్రకటించే అవకాశం ఉంది. బేసిక్ పే ఆధారంగా జూలై 1, 2018 నుంచి జూలై 1, 2023 వరకు వారి బేసిక్ పే ఆధారంగా ఎంత డీఏ అమౌంట్ రావాల్సి ఉందనేది టేబుల్‌లో అయితే మనం ఇక్కడ చూడొచ్చు. 19,000 బేసిక్ పే ఉన్నవారికి దాదాపుగా 1,50,000 వరకు డీఏ/డీఆర్ అరియర్స్ రూపంలో రావాల్సి ఉంది. అలాగే 20,000 బేసిక్ ఉన్నవారికి 1,54,000. ఈ టేబుల్ అయితే చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. బేసిక్ పే 35,000 ఉన్నవారికి రూ. 2,70,000. బేసిక్ పే 40,000 ఉన్నవారికి రూ. 3,88,000. బేసిక్ పే 50,000 ఉన్నవారికి రూ. 3,85,000 డీఏ/డీఆర్ రూపంలో బకాయి చెల్లింపులైతే జరుగుతాయి. 60,000 బేసిక్ ఉన్నవారికి రూ. 4,63,000 అప్రాక్సిమేట్‌లీ అండి. 70,000 బేసిక్ పే ఉన్నవారికి 5,44,000. 80,000 బేసిక్ పే ఉన్నవారికి 6,21,000. 90,000 బేసిక్ పే ఉన్నవారికి 6,94,000. రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి 7,71,000. ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ డీఏ/డీఆర్ అరియర్ అమౌంట్ అయితే పెరగనుందనమాట. దీనికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేలాగా ప్రభుత్వము ప్రణాళిక సిద్ధం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం అయితే తీసుకోనున్నారనమాట ఈ నెలాఖరు లోపల. ఇకపోతే ప్రభుత్వం అన్నీ ఒకేసారి మొత్తం చెల్లించకుండా తక్కువ మొత్తంలో విడతల వారీగా చెల్లించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ ప్రకటించనుంది. 2024 మరియు 25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రకటన అయితే రావాలి. కొత్తగా పెండింగ్‌లో ఉన్న డీఏలను ఈ బకాయిల్లో కలుపుతారనమాట. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల లోపల పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధమైతే చేయనున్నారు. డీఏ/డీఆర్ చెల్లింపుల తాజా సమాచారము. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు మొత్తము డీఏ/డీఆర్ రూపంలో 25,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ప్రభుత్వము చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట.
సో, అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఇక రెండవది 12వ పీఆర్సీ అప్డేట్ అండి. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు 12వ పీఆర్సీ తాజా సమాచారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే భేటీ కానున్నారు. ఈ మేరకు పీఆర్సీ గురించి చర్చించనున్నారనమాట. ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారి భేటీ. 12వ పీఆర్సీ మీద కమిషన్ నియమించే అవకాశం అయితే ఉందండి. సో, ఎందుకంటే 12వ పీఆర్సీ అనేది మనకు ఆహ్, 2000 జూలై 2023 నుంచయితే అమలు కావాల్సి ఉండగా, సో, మనకు దాదాపుగా 18 నెలలు పైనే ఆలస్యమైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఈ మేరకు కోరుతున్నారు. కాబట్టి 12 పీఆర్సీ కమిషన్ నియమించే అవకాశం అయితే ఉందన్నమాట. గత ప్రభుత్వం నియమించినటువంటి పీఆర్సీ కమిషన్ జీవో నంబర్ 68 ద్వారా సో, ఆయన రాజీనామా చేయడం మనందరికీ తెలిసిందే. సో, ఒక 12 పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్‌మెంట్ అనేది కీలకమండి. సో, ఫిట్‌మెంట్‌ని కలిపి న్యూ బేసిక్ ఫిక్స్ చేస్తారనమాట. ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే. సో, ఈ విధంగా న్యూ బేసిక్ పే ఫిక్స్ అయిన తర్వాత న్యూ బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ, హౌస్ రెంటల్ అలవెన్స్ పెరుగుతుంది. ఇది పెన్షనర్లకి హెచ్ఆర్ఏ వర్తించదు. సో, ఈ విధంగా పీరియాడికల్‌గా ఇంక్రిమెంట్‌లు కూడా కొత్త బేసిక్ పే బట్టి 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 24 సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతుంది. సో, ఇవి పెన్షనర్లకి వర్తించదు. ఇక పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది కొత్త బేసిక్ ఆధారంగా ఇస్తారు. ఇది ఎంప్లాయీస్‌కి వర్తించదు. డీఏల రేటు మరియు టీఏల రేటు కూడా పీఆర్సీ ద్వారా పెరగనున్నాయన్నమాట. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపుగా రూ. 33,590 బేసిక్ పే ఉన్నవారికి పీఆర్సీ అమలు చేసినట్లయితే దాదాపుగా రూ. 48,933 రావటం జరుగుతుంది. సో, అదే విధంగా రూ. 65,360 బేసిక్ పే ఉన్నవారికి రూ. 95,214 ఈ విధంగా గణనీయమైన పెరుగుదల అయితే ఉండబోతుందన్నమాట. సో, త్వరితగతిన పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో విడుదల చేయనున్నారు. ఇక ఐఆర్ అప్డేట్ అండి. సో, ఇక్కడ మనం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఒక అంశం ఇది. సో, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అనైతే ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి మధ్యంతర భృతి అయితే ప్రకటించాలన్నమాట. సో, ఒకవేళ 30% మధ్యంతర భృతిని గనక ఫైనల్ చేసినట్లయితే ఈ భేటీలో 19,000 బేసిక్ పే ఉన్నవారికి అదనంగా ఐఆర్ రూపంలో రూ. 5,700 యాడ్ అవుతుంది. సో, మనందరికీ తెలిసిందే ఎర్నింగ్స్‌లో బేసిక్ పే ఉంటుంది. అలాగే ఉద్యోగులకి డీఏ ఉంటుంది. పెన్షనర్లకైతే డీఆర్ ఉంటుంది. ఇంకా పెన్షనర్లకి మెడికల్ అలవెన్స్ ఉంటుంది. ఉద్యోగులకి హెచ్ఆర్ఏ ఉంటుంది. హెచ్ఆర్ఏ వచ్చేసి పెన్షనర్స్‌కి ఉండదు. మెడికల్ అలవెన్స్ ఎంప్లాయీస్‌కి ఉండదనమాట. ఇక ఐఆర్ ఇద్దరికీ అన్నమాట. సో, ఈ విధంగా 19,000 బేసిక్ వారికి 5,700 అదనంగా ఐఆర్ రూపంలో మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. గ్రాస్ అమౌంట్‌లో యాడ్ అవుతుందనమాట. అలాగే 20,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 6,000 అదనంగా లభించనుంది. ఏదైతే ఈ పీఆర్సీ ఆలస్యం కారణంగా నష్టపోయిన ఉద్యోగులకి ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగిస్తూ ఈ యొక్క ఐఆర్‌నైతే ప్రకటించడం జరుగుతుందనమాట. సో, బేసిక్ పే 40,000గా ఉన్నవారికి రూ. 12,000 ఐఆర్ రూపంలో రానుంది. బేసిక్ పే 50,000 ఉన్నవారికి 15,000 అదనంగా లభించనుంది. బేసిక్ పే 60,000 ఉన్నవారికి 18,000 అదనంగా గ్రాస్‌లో యాడ్ అవ్వనుంది. 70,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 21,000 అలాగే 80,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 24,000 అలాగే 90,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 27,000 ఈ విధంగా రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి అదనంగా మరొక రూ. 30,000 ఐఆర్ రూపంలో అదనంగా చేర్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క నెలాఖరు లోపల ఉద్యోగ సంఘాలతో చర్చించి దీనిపైన కీలక నిర్ణయం అయితే వెలువడనుంది. సో, అదేవిధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ మనకు ఐఆర్ అనేది పెరుగుతుంది.
ఇక నాలుగవది పెండింగ్ బిల్ పేమెంట్ అండి. సో, ఈ భేటీలోనే ఉద్యోగులకు సంబంధించినటువంటి మరొక కీలకమైన అంశమైన బిల్లుల తాజా సమాచారము. సో, పెండింగ్ బిల్లుల చెల్లింపుల అంశమండి. 11వ పీఆర్‌సీ అరియర్స్ అయితే చెల్లించాల్సి ఉంది. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఆర్ బకాయిలను కూడా చెల్లించాలి. ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందేలాగా చూడడానికి నిర్ణయము. అలాగే 12వ పీఆర్‌సీ కమిషన్‌ని వెంటనే నియమించి ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఐఆర్ అయితే ప్రకటించబోతోంది. రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలను కూడా పరిశీలించి చెల్లించనున్నారు. ఇక బహుళ సంఘాలలో సభ్యత్వాలను కూడా రద్దు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారనమాట. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌కి కూడా 16% హెచ్ఆర్ఏని ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల. ఇక గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి అనే ముఖ్య లక్ష్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో చర్చించనున్నారు. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అయితే చొరవ ఎంతైనా చూపాల్సిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ పెన్షన్‌లు తీవ్రంగా నష్టపోయారు గానీ ప్రధానంగా 11వ పీఆర్‌సీ అనేది ఆహ్, గతంలో సంపాదించుకున్న రాయితీలు గూడా ఇందులో కోల్పోవడం అయితే జరిగింది. సో, మరి ఉద్యోగులు కోరుకున్న ఈ కూటమి ప్రభుత్వంలో వారు కోరుకున్న దిశగా ఈ మేరకు ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం గాని, ఆర్థికేతర సమస్యలనైతే ఈ భేటీలో చర్చించి వెంటనే ఒక పరిష్కార దిశగా అయితే చర్యలు తీసుకోనున్నారు. పెన్షన్ల సమస్యలైనటువంటి 2014 నుంచి 2019లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సంపాదించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఏదైతే ఉందో, అది మనకు 11వ పీఆర్‌సీలో కోత వేసి తగ్గించారనమాట. 10% 7%కి అలాగే 15% 12%కి. సో, దాన్ని మరి ఆ స్లాబ్‌ను మళ్ళీ పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు 4,00,000 మంది పెన్షనర్లకు న్యాయం చేయాలనైతే చంద్రబాబు గారు ఈ సమావేశం సందర్భంగా అయితే వెల్లడి చేయనున్నారు. ఇక ఉద్యోగుల హెల్త్ కార్డ్‌ల విషయానికొచ్చినట్లయితే గత 10 సంవత్సరాలుగా పూర్తిగా జబ్బుతో పని చేయకుండా పోయినటువంటి ఉద్యోగుల పెన్షనర్ల హెల్త్ కార్డ్‌లు తిరిగి పనిచేసేలాగా అయితే చేసేలాగా, అలాగే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంటు ఇతర రాష్ట్రాల్లో కూడా క్యాష్‌లెస్ వైద్యాన్ని అమలు చేసే చర్యలు ముమ్మరం చేయనున్నారనమాట. సో, దీనికి సంబంధించి ఒక తుది నిర్ణయం అయితే మనకు ఈ భేటీలో వెలువడనుంది. అలాగే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఇస్తున్నటువంటి ఇప్పుడు మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 6 నెలల చైల్డ్ కేర్ లీవ్‌లను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2 సంవత్సరాలకు పెంచాలి. అలాగే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా చైల్డ్ కేర్ లీవ్‌లనైతే చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే ప్రకటించేశారు. మనందరికీ తెలిసిందే. సో, గతంలో తానే పిల్లలు వద్దని ఇద్దరు పిల్లల వరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్‌లు ఇస్తామనైతే తెలుపగా, ఈసారి ఎంతమంది పిల్లలున్నా సరే, మేము చైల్డ్ కేర్ లీవ్స్ అయితే ఈ ప్రభుత్వంలో అందిస్తున్నామని జెప్పేసి మనకు ప్రకటన అయితే విడుదలయింది. ఇకపోతే ఐదవది ఖాళీలు భర్తీ, కారుణ్య నియామకాలు, అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుంటారో వాళ్ళను రెగ్యులరైజేషన్ ప్రక్రియ. కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలండి. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, కేవలం కొంతమందిని మాత్రమే ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు మరికొన్ని శాఖల్లో వారిని మాత్రమే 2023 యాక్ట్ 30 ప్రకారం క్రమబద్ధీకరణ చేశారు. కానీ విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు నేటికి వారి పరిస్థితి అగమ్య గోచర మిగిలిన నేపథ్యంలో, సో, ఈ మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి. చూసి తగు ఆహ్, విధంగా వీరికి కూడా న్యాయం చేయాలనైతే ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో, గత ప్రభుత్వము దాదాపుగా 2,000 మందిని మెడికల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వారిని రెగ్యులరైజ్ చేసింది. సో, కానీ ఈ విధంగా మిగిలిపోయిన వారందరిని గూడా ఒక్కొక్కరు అంటే విడతల వారీగా అయినా సరే రెగ్యులరైజేషన్ అయితే చేసే ప్రక్రియకు కీలక నిర్ణయం అయితే మనకు ఈ భేటీ ద్వారా రానుందనమాట. అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారు 1,00,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు. ఇంకా ఆప్కాస్‌లో లేకుండా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్‌ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు. కావున వీరందరినీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలనైతే
యోచిస్తుంది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకొని ఈ మేరకు జీవో రూపంలో జారీ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలలో వీటిని ముఖ్యంగా ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్‌లు, అలాగే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఈ విధంగా పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రావటం లేదు కాబట్టి, ముఖ్యంగా 24 గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌లు వీటన్నిటిని మంజూరు చేయాలనైతే ప్రభుత్వము ఈ యొక్క సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతుందండి. సో, మరి దీనికి సంబంధించినటువంటి తాజా నిర్ణయాలు వెలువడిన వెంటనే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.